హలో ఆల్. ఫైనల్గా పుష్ప టీజర్ వచ్చేసింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేసింది దీనికోసం. దగ్గర 2.5 years అవుతుంది మూవీ రిలీజ్ అయ్యి. మరి ఎన్ని రోజులు తీసుకున్నారంటే బాగా గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారు. చూద్దాం మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందో లేదో. ఓకే, లెట్స్ గో. బాగుంది. జస్ట్ జాతర ఒకటి ప్లాన్ చేసినట్టున్నారు. బాగుంది. అంటే అది అల్లు అర్జున్ గారు ఇలా అనుకుంటున్నారు కదా, అది మెడలోంచి దండొచ్చి పట్టడం. అది బాగుంది. అల్లు అర్జున్ గారు బర్త్డేకి ఒకదానికే ప్లాన్ చేసినట్టున్నారు, ఇంకెవరిని చూపించలేదు. ఇంకా ఇన్డెప్త్ డిస్కషన్లోకి వెళ్ళిపోతే కొన్ని ఐకానిక్ సీన్స్ ఉన్నాయి భయ్య. లైక్ ఇక్కడ అల్లు అర్జున్ గారు ఆ త్రిశూలంతో నుదుటి మీద గీసుకునేది ఇంకా నచ్చింది, అది నాకు నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మాడ్యులేషన్ కూడా గెటప్ ఒకటే కాకుండా సేమ్ మాడ్యులేషన్ కూడా అలాగే ఉంది, లేడీస్ లాగా. బాగా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు జాతరలో. అంటే ఇక్కడ జాతరలో వచ్చి విలన్స్ చూస్తుంటే నాకు రెబల్ మూవీ గుర్తొచ్చింది భయ్య. అందులో కూడా సేమ్ అంతే కదా, బీహార్ నుంచి వస్తారు, లేడీ గెటప్ లో ఉంటారు. ప్రభాస్ గారు అంతేనా, ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఏమన్నా ప్లాన్ చేశారేమో. ఇంకా మనకి ఫస్ట్ పార్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారికి 6 fingers ఉండేవి గుర్తుందా కాల్కి. అది మూవీలో ఎక్కడ చూపించలేదు. అది లాస్ట్ లో ఫహద్ ఫాసిల్ గారితో ఉండే ఫైట్ లో తప్ప అక్కడ కూడా కాల్కి 5 fingers ఉంటాయి, 6 ఏమి ఉండవు. అంటే స్టోరీ స్క్రిప్ట్ డెవలప్ అయ్యే కొద్దీ దాన్ని తీసేసారేమో, అది అంత ఎఫెక్ట్ అవుతుంది. కానీ నిన్న రిలీజ్ అయిన పోస్ట్ లో చూస్తే మాత్రం అందులో 6 fingers ఉన్నాయి. మళ్ళీ దాని మీద కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో, చూడాలి. అండ్ మనకి క్యాష్ వర్క్ కూడా ఒక వేలు సరిగ్గా ఉండదని చూపిస్తారు ఫస్ట్ పార్ట్ లో. అది ఫస్ట్ లో క్యాష్ వర్క్ చెప్తాడు, అండ్ చివరి దాకా కంటిన్యూ చేస్తాను అంటాడు. తను ఏ షాట్ లో వచ్చినా ఆ ఫింగర్ మనం చూడొచ్చు. గ్లౌజ్ వేసుకుని ఉంటాడు ఎప్పుడు, ప్రతి షాట్ లోనే ఉంటాడు గ్లౌజ్ వేసుకుని. దానికి కూడా ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటుందేమో, చూడాలి. ఎదురైతే ఓకే, అల్లు అర్జున్ గారి బర్త్డేకి సరిపోద్ది. ఎవరిని రివీల్ చేయాలనుకుంటా. లైక్ మనకి ఫహద్ ఫాజిల్ గారిని చూపించాలి, సునీల్ గారిని చూపించాలి, రష్మికని చూపించలేదు. అబ్బో. ఓకే, మన బుచ్చిబాబు గారు పార్ట్ 1 చేసినట్టు హైప్ ఇచ్చేయకుండా ఏం ప్లాన్ చేయకపోతే మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఇంకా ట్రైలర్లో చూడాలి. అండ్ ఇంకో విషయం, అది టీజర్లో టైటిల్స్ పెట్టేటప్పుడు ప్రతిసారి ఎర్రచందనం నుంచి గోల్డ్ కలర్లోకి మారిపోయా. అంటే పార్ట్ 2లో గోల్డ్కి ఏమైనా సంబంధం ఉంటుందేమో. ఇప్పుడు వచ్చిన టీజర్లో చూస్తే కూడా టైటిల్స్ కూడా ఎర్రచందనం నుంచి గోల్డ్ కలర్లోకి మారుతున్నాయి. అంటే కేజీఎఫ్ టైప్లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో, చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.